హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సప్లిమెంటరీ 2024కి సంబంధించి మ్యాథ్స్ 2Bకి సంబంధించి మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇక్కడ నేను ఏవైతే చూపిస్తానో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. పక్క మీరైతే పాస్ అనేది అవుతారు. అండ్ పాస్ మార్క్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంక ఎలాంటి ల్యాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే గాయస్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూసుకోండి. సో 2Bకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చూసుకోండి, వెయిటేజ్ అన్నది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్ని చూసుకొని మీరైతే ప్రిపేర్ అన్నది అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్లో 2 మార్క్స్ది 2 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 7 మార్క్స్ది 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడే మీకు టోటల్గా 22 మార్క్స్ అన్నది కవర్ అవుతుంది కదా. సో ఓన్లీ మీరు సర్కిల్స్ అండ్ ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ అనేది చేస్తారనమాట. సో ఇలాగైతే మీరైతే చూసుకోండి, వెయిటేజ్ని చూసుకొని మీరైతే ప్రిపేర్ అన్నది అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వెయిటేజ్ని చూసుకొని మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే దానిలో నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేసే లెక్క ఉండాలన్నమాట. సో అలాగైతే ప్రిపేర్ అన్నది అవ్వండి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, ఈ యొక్క క్వశ్చన్ని చూసి అంటే ఈ క్వశ్చన్ని బట్టి ప్రిపేర్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి దీనిలో ఉండే క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ అనేది ఉంటాయి. అండ్ మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఒకటి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా అనమాట, మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే నేను చూపిస్తున్నాను ఇవి ఒకటి మీరు చూసుకోండి గైస్. ఆ పీడిఎఫ్ అని ఈ పీడిఎఫ్ అని మీరు అన్నీ చూసేసుకొని మీరు అంటే మీ యొక్క మైండ్ని ఖరాబ్ చేసుకోకుండా ఇక్కడ నేను ఏవైతే చూపిస్తున్నానో ఓన్లీ ఈ యొక్క పీడిఎఫ్ని ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓన్లీ ఒక పీడిఎఫ్ని చూసుకోండి, ఓకేనా. సో ఆ పీడిఎఫ్ అని, నారాయణ అని, శ్రీ చైతన్య అని చాలా ఉన్నాయి కదా పీడిఎఫ్స్ అయితే. సో అవన్నీ మీరు చూసేసుకొని మీ యొక్క మైండ్ని ఖరాబ్ చేసుకోకుండా సో ఇవి ఏవైతే చూపిస్తున్నానో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇవైతే 4 మార్క్ క్వశ్చన్స్. సో ఇలాగైతే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట దీనిలో అయితే. సో దీనిలో ఏవైతే నేను చూపిస్తున్నానో ఇవైతే చూసుకోండి. అండ్ లాస్ట్ ఐపీకి సంబంధించి అంటే లాస్ట్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా, సో దానికి సంబంధించి అన్నీ ఇవే వచ్చాయన్నమాట. దీనిలో ఉండే మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వడం అయితే జరిగిందనమాట. బట్ ఇవి చాలా ఉన్నాయి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఇంకా షార్ట్ చేసి సెండ్ చేయాలంటే సో నేను మీకు సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. బట్ ఇంకా షార్ట్ చేయాలి అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్, బట్ ఐ విల్ ట్రై గైస్. సో దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదైతే ఏపీకి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనమాట. దీని అయితే కొద్దిగా చూసుకోండి. స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ నుంచి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సో ఏ దాని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, సో అంటే ఏ దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఏ పాయింట్ రాస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఫార్ములాకి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి అన్నది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫార్ములాకి 1 మార్క్ అనేది ఇచ్చారు. సో ఇలా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క స్టెప్కి ఇక్కడ మార్క్స్ అనేది కౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ అంతా చూసుకోవచ్చు గాయస్. మీరైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట, అంటే ఏ దానికి ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు అన్నది మీరు క్లియర్గా ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది చూసుకోండి. ఇదైతే ఏపీ వాళ్ళది అనమాట. అండ్ తెలంగాణకు సంబంధించి టెలిగ్రామ్లో అయితే సెండ్ చేసాను. సో టీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో దాన్ని అయితే చూసేసుకోండి. అండ్ ఇంకొకటి ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ కాకున్నట్లయితే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో చూసుకున్నట్లయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇవన్నీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను, ఈ యొక్క పీడిఎఫ్స్ అన్ని సెండ్ చేశాను. దీనిలో అయితే కొద్దిగా చూసుకోండి. సో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎస్ఏక్యూస్, ఈఎస్ఏ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడైతే నేను సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. గన్ షాట్ మోడల్ పేపర్ కూడా ఇక్కడైతే సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. గన్ షాట్ క్వశ్చన్స్ అట్లాగే మోడల్ పేపర్, సో గెస్ట్ పేపర్ ప్రతి ఒక్కటి ఇక్కడ సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇదైతే గెస్ట్ పేపర్. సో దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి గైస్. అండ్ దీన్నే మ్యాక్సిమం మీరైతే ప్రిపేర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇవి రావడానికి. సో దీని అయితే కళ్ళు మూసుకొని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అన్నది అవ్వండి. సో ఇదైతే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై ఇవన్నీ నేను మీకైతే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. ఇవన్నీ మీరు చూసుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ గట్టిగా లైక్ అనేది చేయండి గైస్. సో ఈ వీడియోకి ఒక 300 లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. సో 300 లైక్స్ టార్గెట్ రీచ్ అయ్యాక మీకైతే సో టైం టేబుల్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే సో మీకు 1 డే ప్రిపరేషన్ ప్లాన్ కూడా సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆల్రెడీ నేను 1 డే ప్రిపరేషన్ ప్లాన్ అనేది సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. దాన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. అండ్
అండ్ గట్టిగా లైక్ అనేది చేయండి. సో లైక్ చేస్తే యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో లైక్స్ అనేది రీచ్ అయ్యాక నేను మీకు మీకోసం అంటే టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎప్పుడు రీచ్ అయితే అప్పుడైతే నేను టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో గట్టిగా లైక్ అనేది చేయండి గైస్. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకున్నాను. ఫాస్ట్గా టెలిగ్రామ్లోకి అయితే వచ్చేయండి. సో టెలిగ్రామ్లో అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడైతే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ మీకు ఈ పీడిఎఫ్ అనేది కావాలంటే టెలిగ్రామ్లో సెండ్ చేశాను, లేదంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.